హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు ఈ లోకానికి రావడానికి మరియను ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరియా 14 నుంచి 16 సంవత్సరాల వయసు గల యవనస్తురాలు. ప్రపంచ రక్షణ కోసం దేవుడు అతి సాధారణమైన మరియను ఎంపిక చేసుకున్నాడు. మరియ పెద్ద కుటుంబానికి చెందినది కాదు, ధనవంతురాలు కాదు, అయినా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరియతో దేవదూత చెప్తున్న మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని దేవదూత మరియతో చెప్తూ ఉంది. మరియ జీవితంలో మనం 3 విషయాలు మనం గమనించవచ్చు. మరియ వినయం, విధేయత, విశ్వాసం కలిగిన స్త్రీ. పరలోకం నుంచి వచ్చిన దూత మాటలకు ఆమె భయపడలేదు, ప్రశ్నించలేదు, వాదించలేదు. ఆ యొక్క మరియ తన జీవితాన్ని, తన యొక్క యవ్వన ప్రాయంను అంతటిని కూడా దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించుకుంది. దేవుని యొక్క మాటకు లోబడి లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చెప్తుంది, అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దేవదూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఈ లోకంలో నీవు గొప్పవానివా కాదా అని చూడడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు మరియను ఒక సాధనంగా ఎలా ఎంచుకున్నాడో అలాగే దేవుడు మనల్ని కూడా ఒక సాధనంగా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటుంది, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొనుడి అని వ్రాయబడి ఉంటుంది. దేవుని పిల్లలైన మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మరియ జీవితంలో తన యొక్క వినయ విధేయతను చూశాడు. మరియ దీన మనస్సును ధరించుకొని దేవుని యొక్క మాట చొప్పున జరుగును గాక అని సెలవిచ్చింది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో దేవుడు మరియ యొక్క జీవితాన్ని మార్చేశాడు. మనం కూడా దేవుని సాధనంగా ఉపయోగపడాలి అని అనుకుంటే, ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు మనల్ని ఆయన గొప్ప సాధనంగా ఉపయోగించుకుంటాడు.